అంతే అదే నా సంగతి అయితే. అదే బాగుంది. ఎండలు అయితే మహాఘోరంగా పెరిగిపోయి అసలు ఉండలేకపోతున్నాం ఇది. కానీ ఉదయ్, మనుషులు ఉన్నారు, పలకించడం తెలీదా? బాగున్నారండి? బాగున్నాను బాబు. ఇంకేటి విషయాలు? ఊర్లో అందరు బాగున్నారు కదా? ఏదో ఉన్నారా అలాగా. రే ఉదయ్, అమ్మని అడిగి జ్యూస్ పట్టరా. ఏదైనా చెప్తేనే కానీ చెయ్యడరా. ఆ బద్ధకం ఏంటో అర్థం కాదు. మనం ముందు ఎలాగ ఉండేవాళ్ళం, ఎంత చురుగ్గా అలాగ ఉండేవాళ్ళం. ఏది చెప్తే ఇవ్వు. మీ వాడు ఏం చేస్తుంటాడ్రా? మా వాడు ఇంజనీరింగ్ అయిపోయిందిరా. మా ఉదయ్ కూడా. అరే ఉదయ్, మళ్ళీ మొదలు పెట్టారమ్మా. ఏంటి నాన్న? నువ్వేం చదువుతున్నావు చెప్పు. అది బి. బీటెక్ లాస్ట్ ఇయర్ చదువుతున్నాడు. చూసావా ఎలా వెళ్ళిపోయాడు? ఇదే పరిస్థితి రా. చూడు ఏం చెప్తున్నారు చూడు. పరీక్షలు అంటే చాలు ఆ 10 రోజులు చదువుతాడు, మిగతా రోజులు అసలు పుస్తకమే పట్టడు, కానీ పాస్ అయిపోతుంటాడు. నేను అదే అంటుంటాను, ఆ 10 రోజులు కూడా చదివి ఉంటే ఇంకెక్కువ మార్కులు వస్తాయి కదరా అనండి. ఏది నా మాట వింటేనే కదా. ఎన్నిసార్లు చెప్పినా వచ్చిన వాళ్ళ దగ్గర అనకుండా మాత్రం ఉండరమ్మా నాన్న. ఈయనకి ఎన్నిసార్లు చెప్పినా ఆ దండం మాండ్రు. ముందు ఇతనికి అందరి ముందు అంటేనే ఇతనికి బుద్ధి వస్తుంది. వద్దులే అమ్మా, అలాగ అందరి ముందు నాన్న తక్కువ చేయక. నేను వెళ్తాను రా. నాయుడు, కాస్త మా ఆవిడకి అర్థమయ్యేలా చెప్పరా. మీ వాడు బాగా ఉన్నాడు రా, మారాల్సింది నువ్వే. పిల్లల్ని అస్తమానం ఇబ్బంది పెట్టకరా. వాళ్ళు ఈ వయసులో అలాగే ఉంటారు, కొన్ని రోజులు పోతే వాళ్ళే సెట్ అవుతారు. వాడు బాగానే ఉన్నాడు రా, నీ మాటల వల్ల వాడి మనసు పాడు చెయ్యి. వస్తాను. భోంచేద్దా. సరేనా?